ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఆయుర్వేదంలో మనకి కొన్ని డైలీ రిజిమ్స్ చెప్పారనమాట. సో దినచర్య, ఋతుచర్య అని. సో డైలీ మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏం చేయాలి అంటే శరీరాన్ని డిసీజ్ ఫ్రీ ఉంచుకోవడానికి, శక్తివంతంగా ఉంచుకోవడానికి, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఏం చేయాలి? డైలీ నస్యం తీసుకోవటం, అభ్యంగం చేసుకోవటం అంటే శరీరంకి ఆయిల్ అప్లికేషన్ చేసుకొని స్నానం చేసుకోవటం, ఏ సీజన్లో ఏ నీళ్ళతో ఎంత వేడి, చల్ల నీళ్ళు, ఈవెన్ అప్పట్లో మనకు ఉన్నాయి అంటే ఇప్పుడు అంటే పేస్ట్లు వచ్చాయి. అప్పుడు చెట్ల నుంచి కొమ్మలు అవి తీసుకుని మనం బ్రష్ చేసుకునే వాళ్ళం కదా, చిన్నప్పుడు మనం కూడా చేసుకుని ఉంటాం. అట్ ద సేమ్ టైం ఏ ప్రకృతి వాళ్ళు అంటే ఒకరి శరీరంలో వాతపిత్త కఫాల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్లో అంటే ఎక్కువ తక్కువ ఉంటుంది. దాన్ని బట్టే మనం తెలుసుకోవచ్చు. కొంచెం సన్నగా ఉండి ఇట్లా డ్రైగా అపియరెన్స్ ఉన్న వాళ్ళని వాత ప్రకృతి డామినెన్స్ ఉందంటాం మనం. అట్లాగే చాలా షైనీ స్కిన్, హెయిర్ ఉండి సెన్సిటివ్గా ఉంటారు కదా వాళ్ళు, అంటే స్మూత్ స్కిన్ అలా ఉన్న వాళ్ళని పిత్త ప్రకృతి డామినెంట్ ఉంటారు. కఫ ప్రకృతి అంటే లార్జ్ ఫ్రేమ్ ఉంటుంది, చాలా బోన్స్ అవన్నీ కూడా స్ట్రాంగ్గా కనపడుతూ ఉంటాయి అన్నమాట. ప్రామినెంట్గా వాళ్ళ ఫీచర్స్ కనిపిస్తే వాళ్ళు కఫ ప్రకృతి అంటాం. సో వీళ్ళల్లో కూడా వాళ్ళ దోష బ్యాలెన్స్ని బట్టి కూడా వాళ్ళ ఇమ్యూనిటీ కానీ వాళ్ళ శారీరక శక్తి కానీ ఉంటుందన్నమాట. సో ఈ ప్రకృతి వాళ్ళకి ఎవరు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎంత చేయాలి, ఇలాంటివి చాలా డీటెయిల్గా ఉన్నాయండి. లేదా మీరు ఒక దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. మీ ప్రకృతికి తగ్గట్టు అందరికీ జనరలైజ్డ్గా కొన్ని ఉంటాయి, ప్రకృతికి స్పెసిఫైడ్గా కొన్ని ఉంటాయి. సో వాటిని ఫాలో చేస్తే ఇంకా మంచిగా మీరు మీ హెల్త్ని మెయింటైన్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఆయుర్వేదంలో ఒక మంచి కాన్సెప్ట్, ఇప్పుడు వ్యాధి క్షమత్వ శక్తి ఏదైతే ఇమ్యూనిటీని కరెక్ట్గా ఉందో దానికి రిజెంబ్లెన్స్ ఉందో, అట్లాగే ఓజో శక్తి అని ఉంటుంది. ఇట్ ఈస్ ద డ్రైవింగ్ ఫోర్స్. అంటే డిసీజ్కి అగెనెస్ట్గా పనిచేస్తుంది, మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, హెల్త్ని ప్రొటెక్ట్ చేస్తుంది, ప్రమోట్ చేస్తుంది ఓజస్సు. సో ఇట్స్ ద ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ సప్తధాతువులు. ఇప్పుడు మన డైజెషన్ దగ్గర నుంచి రసము, రక్తంగా, ఇది మాంసంగా ఎలా మారుతుందనే ఒక ప్రాసెస్ చెప్పుకున్నాం కదా. సో లాస్ట్లో వచ్చేది శుక్రధాతు, తర్వాత వచ్చే ధాతు ఓజస్ అనమాట. ఇది ప్రాణశక్తి మనకి. సో మనల్ని ఈ ఓజో శక్తి మనం ఎంత హెల్దీ లైఫ్ స్టైల్తో మనం దీన్ని బిల్డ్ చేసుకోవచ్చు. ఈ ఓజో శక్తిని బిల్డ్ చేసుకోవడం ఎట్లాగూ, ఈ ఓజో శక్తి ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీరెంత స్ట్రాంగ్గా ఉంటారు. ఒకరిని చూస్తూనే మనం తెలుసుకోవచ్చు వాళ్ళు ఎంత ఈ ఓజో శక్తి ఎలా ఉందని వాళ్ళది. సో దీన్ని బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో మనం ఎప్పుడు వ్యాధి వచ్చిన తర్వాతనే దాని గురించి ఆలోచిస్తాం, ఎట్లాగా మందులకు కానీ లేదా డాక్టర్ గురించి కానీ. అలా కాదు, మనం డిసీజ్ ఫ్రీగా ఎలా ఉండాలి. ఆయుర్వేదం ఫస్ట్ చెప్పింది ప్రివెంటివ్ మెథడ్లో, అంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎట్లా అనేది ఎలాబొరేటివ్గా మేము ఒక 1 year చదువుకుంటాం ఆయుర్వేద స్టడీస్లో. సో ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు మనకి అప్పట్లోనే, డిసీజ్ ఫ్రీగా ఉండడం ఎలా అనే దానికి చెప్పారు ఫస్ట్ ఆయుర్వేదం. ఆ తర్వాత డిసీజ్ వైజ్గా మనం ఏం చేయాలి, ఏ మెడిసిన్స్ వాడాలి, మెడిసిన్సే కాదు ఆహారం, విహారం, ఈ 2 కూడా చెప్తారు. అట్ ది సేమ్ టైం పథ్యాపథ్యం, అంటే ఒకరి డిసీజ్ వస్తే ఏం ఆహారం తినాలి, ఏం మందులు వేసుకోవాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు. అట్ ద సేమ్ టైం పథ్యాపథ్యాలు, తిండి మీద కూడా ఎలాంటి ఫుడ్ ఏ డిసీజ్ వాళ్ళకి, ఏ ప్రకృతి వాళ్ళకి తినాలి. సో సీజనల్ వైజ్ కూడా మీరు ఆలోచించాలని చెప్పాను ఇందాక. సీజన్లో మనకి తినే ఫ్రూట్స్, దొరికే ఫ్రూట్స్, మన చుట్టుపక్కల అవైలబుల్ ఉండేవే మీరు తినాలి. ఇంపార్టెంట్ ఫుడ్స్ చాలా న్యూట్రిషియస్, చాలా కాస్ట్లీ అని మనకేదో మిస్కన్సెప్షన్ ఉంటుంది, అది చాలా రాంగ్. అవి ఎగ్జాటిక్వి మనం ఎప్పుడైనా తినొచ్చు, కానీ వాటి కోసం మనం అన్నీ ఖర్చు పెట్టుకొని అక్కడి నుంచి తిని రోగాలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మన సీజన్లో వాళ్ళ సీజన్లో డిఫరెన్స్ ఉంటుంది. ఆ సీజన్లో పండినవి ఎక్కడ మన చుట్టూ ఏవైతే పండుతాయో అవే మనకి సూటబుల్. సో దానికి ఎప్పుడైతే అగైనెస్ట్ వెళ్తామో మనం డిసీజ్ని వెల్కమ్ చెప్పినట్లే. సో దీని కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాలి. సో లోకల్ అవైలబుల్ ఉన్నవి, సీజనల్గా అవైలబుల్ ఉన్నవి ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ తినడం అలవాటు చేసుకోండి.